హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ అయితే మనం రాగి పిండితో మంచి హెల్దీ 2 రెసిపీస్ చూసేద్దాం. ఇప్పుడు వచ్చేది ఎలా అయినా ఎండాకాలం కాబట్టి మన బాడీకి మంచిగా చలవ చేసే రాగి పిండితో ఈరోజు నేనైతే ఒక 2 కొత్త రెసిపీస్ చూపిస్తున్నాను. చూడండి, టేస్ట్ ఎలా ఉందో కూడా నాకు కమెంట్లో చెప్పండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక్కడైతే నేను రాగి పిండిని తీసుకున్నాను. ఈ రాగి పిండి నేను ఒక 2.5 స్పూన్స్ వరకు అయితే తీసుకొని ఒక బౌల్లో వేసుకుంటున్నాను. మీరు ఎంతమందికి చేసుకుంటున్నారో అన్ని స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను 2 వెరైటీస్ చేస్తున్నాను కాబట్టి 2.5 స్పూన్స్ వేసుకుంటున్నాను. మీరు ఈ 2 రెసిపీస్ చూడండి, మీకు నచ్చింది ట్రై చేయండి. సో ఏదైతే నేను రాగి పిండి తీసుకున్నానో అదంతా ఉండలు లేకుండా ఒక గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలుపుకోండి. చూడండి, నేను వాటర్ వేసాను కదా, వాటర్ వేసినప్పుడు కొంచెం ముద్దల్లాగా ఉన్నాయి. దాని తర్వాత నేను బాగా కలుపుకుంటే ఇంకా ఉండలు ఏమీ లేకుండా నీళ్ళల్లో పిండి అనేది బాగా కలిసిపోయింది. ఈ కలిసిపోయింది కదా పిండి, ఇది పక్కన పెట్టండి. దాని తర్వాత ఒక గిన్నెలో 2 గ్లాసులు నీళ్ళు వేసుకోండి. మొత్తం 2 స్పూన్ల మెజర్మెంట్స్కి 3 గ్లాసులు నీళ్ళు అయితే సరిపోతుందండి. ఇక్కడ 2 గ్లాసులు నీళ్ళు పోసుకున్నాం కదా గిన్నెలో, అది స్టవ్ పైన పెట్టి బాగా వాటర్ అన్నీ కూడా మరిగేలాగా వచ్చేంత వరకు పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, వాటర్ అయితే బాగా మరుగుతున్నాయి కదా. ఈ మరిగే నీళ్ళల్లో మనం ఇంతకుముందు కలిపి పెట్టుకున్న రాగి పిండి ఏదైతే ఉందో అది మొత్తం ఇందులో వేసేయండి. వేసి మళ్ళీ ఉండలు కట్టకుండా మంచిగా మనం కింది నుండి కలుపుతూ ఉండాలి. అడుగు నుండి కలపండి, లేదంటే కింద అడుగు మాడే అవకాశం చాలా ఉంటుంది. ఎందుకంటే పిండి కిందికి వెళ్ళిపోతుంది. అందుకోసమే మీరు ఎప్పుడూ అలా కంటిన్యూగా కలుపుతున్నారనుకోండి, మాడకుండా మంచిగా మనకి పిండి అనేది ఉండలు కూడా కట్టకుండా బాగా కలుస్తుంది. ఇక్కడ చూడండి, కొద్దిగా ఇప్పుడిప్పుడే మరగడం స్టార్ట్ అయింది కదా. ఇలా బాగా మరగబెట్టుకోండి. ఈ జావ అంతా కూడా మనకి చిక్కగా అయ్యేలాగా చేసుకుంటే సరిపోతుంది. మనకి మరి అంత చిక్కగా అవసరం లేదు, మీడియంగా వస్తే సరిపోతుందండి. నేను ఇదే జావాలో 2 వెరైటీస్ అనేది మీకు చూపిస్తున్నాను. ఒకటైతే రెగ్యులర్గా మనం చేసుకునేదే, ఇంకొకటి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, చూస్తూ ఉండండి. ఇంకా ఇక్కడైతే జావ పొంగుతుంది కదా, మీరు కొద్దిగా దగ్గరుండి స్టవ్ చిన్నగా మీడియం ఫ్లేమ్లో లేదంటే స్లిమ్లో పెట్టేసి అలా స్పూన్తో కలుపుతున్నారనుకోండి, ఇంకా జావ పొంగకుండా మనకి మంచిగా చిక్కగా అనేది అవుతుంది. ఇక్కడైతే నేను ఇది చిన్న స్టవ్ పైనకి షిఫ్ట్ చేశాను, ఎందుకంటే పెద్ద దానిపైన మనకి స్లిమ్లో పెట్టుకున్నా కూడా బాగా మరుగుతుంది కదా, మళ్ళీ పొంగిపోతుందని నేను చిన్న బర్నర్ పైన చిన్నగా పెట్టాను. సో దట్ మనకి మంచిగా మరుగుతుంది, ఇంకా జావ కూడా పొంగిపోకుండా ఉంటుంది. చూడండి, మనకు జావ అయితే చిక్కగా అయిపోయింది కదా. చిక్కగా అయిన తర్వాత ఇంకా దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఒక 2 మినిట్స్ పక్కన పెట్టుకుందాము. ఈ కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుంది. కొద్దిగా చిక్కగా తినేవాళ్ళనుకోండి, కొద్దిగా వాటర్ తక్కువ వేసుకున్నా చాలు. అయితే ఈ జావని మనం ఒక 2గా డివైడ్ చేసుకుందామండి. ఒక హాఫ్ జావా నేను తీసి పక్కన పెట్టాను, ఇంకొక హాఫ్లో నేను బెల్లం యాడ్ చేస్తున్నాను. మీకు 2 వెరైటీస్ చూపిస్తాను అన్నాను కదా, ఇదనమాట. ఒక దాంట్లో ప్లెయిన్ జావా, ఇంకొక గిన్నెలో అయితే మనం కొద్దిగా ఇలా బెల్లం వేసుకున్నాం అనుకోండి, మనకి స్వీట్ జావా అనేది రెడీ అయిపోతుంది. ఇలా బెల్లం వేసుకుంటే మన బాడీకి మంచిగా ఐరన్ అనేది ఉంటుందండి. ఆడవాళ్ళకి కానీ ఎదిగే పిల్లలకు కానీ ఐరన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా రాగిలో మంచి కాల్షియం ఉంటుంది కాబట్టి ఈ కాల్షియం ఐరన్ అనేది మనకు చాలా మంచిది హెల్త్కి, మన బోన్ హెల్త్కి కానీ మన స్ట్రెంగ్త్కి కూడా చాలా మంచిది. ఈ ఎండాకాలంలో ఖచ్చితంగా ఇదైతే మనం తాగాల్సిందే, ఎందుకంటే మనము డీహైడ్రేట్ అయిపోతుంటాం కాబట్టి ఇలాంటి జావలు తాగినప్పుడు మంచిగా మన బాడీ అనేది హైడ్రేట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, బెల్లం వేసాం కదా, కలర్ కూడా మారింది. ఇలా బెల్లం వేసుకొని జావ తాగితే మనకి ఆ స్వీట్ క్రేవింగ్స్ అనేవి కూడా సాటిస్ఫై అయిపోతాయి. ఇంకా మిగిలిన వేరే జావ ఉంది కదా, హాఫ్ తీసి పక్కన పెట్టాను. అందులో మాత్రం నేను ఇక్కడ టేస్ట్కి తగినంత సాల్ట్, ఇంకా ఒక చిన్న గ్లాస్ అంత వరకు నేను పెరుగు అనేది యాడ్ చేస్తున్నాను. ఏం లేదండి, చాలా ఈజీ చేసుకోవడం. ముందుగా జావ చేసి పెట్టుకోండి. దాని తర్వాత 2 సగం సగం డివైడ్ చేసి ఒక దాంట్లో బెల్లం వేసుకోండి, ఇంకొక దాంట్లో మనకి సాల్ట్ అండ్ పెరుగు వేసుకోండి. అలా అయితే మనకు 2 కూడా ఒకటేసారి రెడీ అయిపోతాయి. స్వీట్ తినేవాళ్ళు స్వీట్ తినచ్చు, ఇలా పెరుగు వేసుకొని జావ తాగేవాళ్ళు పెరుగు వేసుకొని కూడా తాగేయచ్చు. చేయడం చాలా ఈజీ, హెల్త్కి కూడా చాలా మంచిది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా ఉందో కూడా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు ఇందులో కావాలంటే కొద్దిగా కట్ చేసుకున్న ఆనియన్స్, కొత్తిమీర కూడా వేసుకోండి. తింటుంటే అలా పంట కింద పడుతుంటే చాలా బాగుంటుంది కదా టేస్ట్ అయితే. ఇంకా చూడండి, నేనైతే మంచిగా సర్వ్ చేసేస్తున్నాను. ఇది మనం వేడిగా తిన్నా బాగుంటుంది, చల్లారినాక తిన్నా కూడా బాగుంటుంది. కాకపోతే కొద్దిగా చల్లారింది అనుకోండి, మనకి ఇంకా జావా అనేది కొంచెం చిక్కగా అవుతుంది కాబట్టి
వేడిగా ఉన్నప్పుడు మంచిగా దాని టేస్ట్ అనేది ఎంజాయ్ చేయండి. మీకు ఎలా అనిపించింది ఈ రెసిపీ అనేది కూడా నాకు చెప్పండి. అయితే ఈ స్వీట్ జావా ఏదైతే మనం బెల్లం వేస్ట్ చేసామో అందులో నేను కొద్దిగా డ్రై ఫ్రూట్ పౌడర్ వేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. ఇక్కడ ఇంకొంచెం హెల్తీగా చేయడానికి నేనైతే బాదంని పౌడర్లా చేసుకున్నాను, అది వేసుకున్నాను అనమాట. అలా వేసుకున్నాం అనుకోండి మనకు తినేటప్పుడు మంచిగా ఒక క్రంచీ టెక్స్చర్ అనేది ఉంటుంది. ఇలా డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసి మనం చిన్నపిల్లలకు పెట్టామనుకోండి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళ బాడీకి కావాల్సిన ప్రతిదీ కూడా వాళ్ళకు వెళ్ళిపోతుంది. ఇలా అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో కూడా నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఐ హోప్ మీ అందరికీ నా వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా నాకు కమెంట్ చేయండి, సో దట్ అన్నీ ట్రై చేస్తాను. ఎలా వచ్చిందో అనేది కూడా మీకు జెన్యూన్గా చెప్తాను. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీ శృతి సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.